ఇక ఉద్యోగుల పీఎఫ్ పై వడ్డీ రేటు తగ్గించే ప్రయత్నం చేస్తోంది కేంద్రం. గతేడాది పీఎఫ్ 8.8% ఉండగా ఇప్పుడు 2% తగ్గించే ఆలోచన చేస్తోంది. ఆర్థిక శాఖ ప్రతిపాదనకు కార్మిక శాఖ కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే ఉద్యోగ సంఘాలు మాత్రం ఇందుకు తప్పుపడుతున్నాయి. ఉద్యోగుల భవిష్య నిధి వడ్డీపై కోత పడనుంది. ఈ ఏడాది ఈపీఎఫ్ఓ వడ్డీ రేటు 8.6గా నిర్ణయించే అవకాశముంది. ఇది గతేడాది కంటే 0.2% తక్కువ. దీని ప్రభావం సుమారు 4 కోట్ల మంది ఉద్యోగులపై పడనుంది. (2015-16) ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ఓ వడ్డీ రేటు 8.8%గా ఉంది. అయితే మిగతా చిన్న మొత్తాల పొదుపు పథకాలపై ఉన్న వడ్డీ రేట్లతో పీఎఫ్ వడ్డీ రేటు సమం చేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్మిక శాఖను కోరింది. 8.6% వడ్డీ చెల్లించాలన్న ప్రతిపాదనపై 2 శాఖలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. దీనిపై ది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ ఈపీఎఫ్ఓ సంస్థ ఆదాయ వనరులపై చర్చించి వడ్డీ రేట్లను ప్రకటించనున్నాయి. ఈపీఎఫ్ఓ వడ్డీ రేట్ల నిర్ణయంలో ఆర్థిక శాఖ ప్రమేయాన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఉద్యోగుల సొమ్మును పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తోందని, ఇందులో ఆర్థిక శాఖ జోక్యం ఉండకూడదంటున్నాయి. ఆర్థిక శాఖ మాత్రం ఈపీఎఫ్ఓ వడ్డీ రేట్లను 8.6%కు తగ్గించాలని భావిస్తోంది.